లీగల్గా ఒక ఒప్పందం రాసుకుంటారు అన్నట్టు. కవనెంట్ అంటాం మనం. నిబంధన తెలుసు కదా. నిబంధన అంటే ఏంటి? నిబంధన అంటే ఏంటి? వాట్ ఈస్ కవనెంట్? వాట్ ఈస్ కవనెంట్ అంటే an agreement between God and man. There are different definitions అన్నట్టు. జాగ్రత్త రాసుకోవాలా. an agreement between God and man అనేది ఒక డెఫినిషను. ఇంకోటి కవనెంట్ అంటే ఏంటంటే ఇద్దరు వ్యక్తుల మధ్యలో చేయబడిన ప్రమాణము దేవుడు సాక్షి అయి ఉన్నప్పుడు దాన్ని ఏమంటామంటే నిబంధన అంటాం. హల్లెలూయా. అర్థమవుతుంది కదా మీకు? an oath taken between two people when God is the witness, దాన్ని ఏమంటాం మనము? కవనెంట్ అంటాం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీ ఇంట్లో రెంట్కు ఉండడానికి వచ్చినప్పుడు ఇద్దరం అగ్రిమెంట్ రాసుకుంటాం మనము. నా ఇంట్లో నేను పాస్టర్ కిరణ్ గారికి రెంట్కు ఉండడానికి మా ఇల్లు ఇస్తా ఉన్నాను, నెలకి ఇంత రెంటు, సంవత్సరం వరకు మా ఇంట్లో ఉంటాడని చెప్పి ఒక అగ్రిమెంట్ రాసుకుంటాం. దాన్ని ఏమంటాం మనము? రెంటల్ అగ్రిమెంట్ అంటాం. దానికి సాక్షి సంతకాలు ఉంటాయి. ఎవరు పెడతారు? ఎవరో నీకు నాకు తెలిసిన వాళ్ళ మధ్యలో సాక్షి సంతకాలు పెడతారు. దాన్ని అగ్రిమెంట్ అంటాం అన్నట్టు. అదే ఒప్పందము ఇద్దరు మనుషులో జరుగుతూ ఉన్నది, దేవుడు సాక్ష్యం అనుకో, దాన్ని ఏమంటారంటే నిబంధన అంటారు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. Do you understand the definition of covenant? Covenant అంటే ఏంటంటే an oath taken between two people. An oath taken between two people. When God is the witness, that is called covenant. Hallelujah. దేవుడు మధ్యవర్తిగా ఉన్నప్పుడు, దేవుడు సాక్ష్యముగా ఉన్నప్పుడు ఇద్దరి మధ్యలో జరిగిన ఒప్పందానికి దాన్ని ఏమంటాం మనము? నిబంధన. హల్లెలూయా.